అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ గతంలో జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా డబ్బుల కట్టలు దొరికాయి. ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ గతంలో జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా డబ్బుల కట్టలు దొరికాయి. ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. అయితే జస్టిస్ వర్మ ఇంట్లో అప్పట్లో చాలా పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం అతను రాజీనామా చేశాడు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు.